ఈ రోజున ప్రభు మీకు అభయమిస్తూ ఉన్నారు. నీతిమంతునకు కలిగినది చెప్పండి, కొంచెమైనను 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 అది శ్రేష్టం, అది మేలు. మీ పిల్లలను బలమైన జనముగా చేయబోతున్నాడు దేవుడు. ఆమేన్. అనామకునిగానే వచ్చా నేను. వస్తున్న మినిస్ట్రీస్లోకి నేను వచ్చినప్పుడు మినిస్ట్రీస్లో తెల్లబట్టలు వేసుకొని వారిని చూసి, ప్రారంభంలో ఉన్న 50 మందిని చూసి మెట్లు ఎక్కటానికే భయపడ్డా నేను. ఓ దేవుడు, ఏంటి ఈ దేవదూతల్లాగా కలర్ సొక్కా వేసుకొని, కలర్ ప్యాంట్ వేసుకొని సేవా దర్శనం పిలుపు అనుకుంటూ వచ్చా. చూసి లేమలిలో శారదాఖాళీలో సేవకుల మీటింగ్ జరుగుతుంది, ఒక 50 మంది ఉన్నారు. అప్పుడు అలా పైకి వెళ్తామంటే 2 క్యాసెట్లు కొనుక్కొని వెళ్ళిపోయాను. ఏసన్న గారి ప్రసంగాలు. వీరితో నేను సేవ చేయటం, వాళ్ళ డ్రెస్ కోడ్ ఏంటి, వాళ్ళ మధ్యలో నిలబడగలుగుతాను నన్ను నేను చూసుకున్నా. అలా వచ్చానండి. నేను వచ్చిన ప్రారంభంలో తెలంగాణ నుంచి వచ్చాను కదండి. నేను మాట్లాడుతున్న భాష చూసి ముసుగులు లాగి నవ్వుకున్నారు సిస్టర్లు. ఆ రోజుల్లో ఉన్నారు. వేరుగా తప్పుపడతలేదు. నా పరిస్థితి ఇది, నా పరిస్థితి అండి. ఇప్పుడు రాజన్న వ్యక్తి కాదండి, శక్తి. శక్తి అండి, శక్తి. రాజన్న ఇప్పుడు వ్యక్తి కాదు, వ్యవస్థ. దేవుడు ఒక బలమైన జనముగా స్థాపించలేదా? నన్ను స్థాపించిన దేవుడు, యేసన్నగా నా రోజున స్థాపించిన దేవుడు, మినిస్ట్రీస్ని స్థాపించిన దేవుడు. నీవు అనుకుంటున్నావేమో ఇంత మట్టుకు చాలు, ఈ జనసంఖ్య చాలు అనుకుంటున్నావు. లే, నీ జనసంఖ్య కొంచెమే అయినను లెక్కింపలేనంతగా దేవుడు విస్తరింప చేస్తాడు. బలమైన జనముగా నా దేవుడు స్థాపించునుగాక. మీ పిల్లలు ఎన్నికలేని అనుకుంటున్నారేమో మీరు, ఎన్నికైనటువంటి వ్యక్తులుగా మారుస్తారు మీ పిల్లలను.